ఏంటమ్మా? ఏంటి అరుపులు? ఏమైంది? ఏంటి డాడీ మీరు తీసుకున్న నిర్ణయం? నా కడుపులో పెరుగుతున్న రూపాన్ని తీసేయమనే అధికారం మీకు ఎవరిచ్చారు? మీ కూతురికి మొత్తం విషయం తెలిసిపోయింది సార్. తను రివర్స్ అయింది. అబార్షన్ చేస్తే మా మీద కేసు పెడతాను అంటుంది. హాస్పిటల్ మూయిస్తాను అంటుంది. తన ప్రమేయం లేకుండా ఇలా చేశారని మమ్మల్ని కోర్టుకి ఈడుస్తాను అంటుంది. సో తను మేజర్ కాబట్టి తన పర్మిషన్ లేకుండా మేం ఏ పని చేయలేం. ఐఎమ్ సారీ సార్. ఏంటి సూచన? నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తానా? నేను నీ తండ్రినమ్మా. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను. నీ జీవితం బంగారంలా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి డాడీ మీరు అనేది? నాదే తొందరపాటే, నేను కాదనను. నేను పెళ్లికి ముందు గోపితో కలవడం తప్పే, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ గోపి పరాయివాడు కాదు, నేను ప్రేమించినవాడు. అన్నీ కరెక్ట్ గా జరుగుంటే ఈ పాటికి భర్తగా నా పక్కనుండేవాడు. నా గోపి తప్పకుండా నిర్దోషిగా బయటకొస్తాడు. అప్పుడు మేమిద్దరం కలిసి జీవించాలనుకున్నాం. అలాంటిది మీరు ఆ రూపాన్ని తీసేస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? సృజన, కంట్రోల్. ఇది హాస్పిటల్. ఇక్కడ గొడవ పడ్డం మంచిది కాదు. అవును సృజన, మనం బయటనే ఉన్నాం. అందరూ మనల్ని చూస్తున్నారు. ఇక నువ్వు మామయ్యతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవునమ్మా, మీ డాడీకి ఎంత పరువు ప్రతిష్టలున్నాయి. ఆయన గురించి బయట అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే ఆయన మర్యాద ఏమవుతుందో చెప్పు. ఇంకా ఆపుతారా? అందరూ ఆయన గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మీకు తెలుసా? ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చారు, నాకు చెకప్ చేయిస్తారేమో అని చెప్పారు. నేను కూడా అదే ఆనందంతో వచ్చాను. కానీ లోపలికి వెళ్ళాక ఆయన నాకు అబార్షన్ చేయమన్నారని చెప్పారు. అది ఎంత తప్పు, దాన్ని నేను ఎలా తట్టుకుంటాను? సృజన, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అలా చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఆయన ఒక తండ్రిగా ఆయన ఆలోచించారు, కానీ కూతురు మనసు మాత్రం ఆలోచించలేకపోయారు. నాకన్నా ఆయనకు పరువు ప్రతిష్టలే ఎక్కువైపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే కదా మీరు చెప్పేది? సృజన, నాకే మాటకు మాట సమాధానం చెప్తున్నావా? నీ వల్ల ఇప్పుడు నా ఇంటి పరువు పోయింది. అసలు ఎలాంటి వ్యక్తులైతే నా ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను, అలాంటి వాడి ఆ గోపి అని తెలిసాక వాడి గురించి నేను ఎలా ఆలోచిస్తాను? వాణ్ణి నేను కలుపుతానని నువ్వు ఎలా అనుకున్నావు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గోపి నా మనిషి, తన గురించి నేను ఆలోచిస్తాను, తన రూపాన్ని నేను మోస్తాను. అంతేకాని మీరింకోసారి నా విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను. కానీ నా కడుపులో ఉన్న ప్రాణం పోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఇది నేను మీకు చెప్తున్న మాట కాదు, ఇస్తున్న వార్నింగ్. సృజన, పాపం మామయ్య చూడు ఎంత బాధపడుతున్నారు. వద్దు మావయ్య, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సృజన బాధపడితే మీరు తట్టుకోలేరు. మీరిద్దరూ బాధపడితే నేను తట్టుకోలేను. అందరూ ఒకే దగ్గర ఉన్నవాళ్ళు
ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. మనలో మనకు ఎలాంటి గొడవలు రాకూడదు. ప్లీజ్ మావయ్య, ఇక నుంచి వెళ్దాం పదండి. ఇదేంటల్లుడు కదిలా మారిపోయింది? అబార్షన్ అయిపోతుందని అనుకున్నాం కదా. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి నేను ఆ ఇంటికి మహారాజుని అయ్యేవాణ్ణి కదా. మధ్యలో ఆ గోపిగాడొచ్చాడు, సృజనని గర్భవతించేశాడు. అది తీయించాలని ప్లాన్ చేశాను. కానీ సృజన మేజర్ కాబట్టి ఎదురు తిరిగింది. సర్లే, ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకోటి వర్కౌట్ అవుతుంది. పద. ఏంటబ్బాయి అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు బాబాయ్, చంపేద్దాం అనుకుంటున్నాను. చంపేస్తావా? ఎవరిని? ఎందుకు రమ్మన్నావు, ఏంటి సంగతులు, ఏమైనా చెప్తావా అని నన్నెవరైనా ప్రశ్నిస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది బాబాయ్. అందుకే అలా అడిగిన వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాను. అది కాదల్లుడు, మీరే కదా మమ్మల్ని రమ్మన్నారు, అందుకే అడిగాడు. అంతేకాని నేను రమ్మన్నాను అంటే మ్యాటర్ చెప్తాననే కదా. మళ్ళీ ఇంట్రొడక్షన్ ఎందుకు? ఏంటలా నోరు మూసుకొని ఊరుకున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. నేనేం అడిగితే నీ నుంచి ఏం సమాధానం వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది అబ్బాయి. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. పోనీ నువ్వైనా మాట్లాడు. నాకు ప్రాణం మీద ఆశ ఎక్కువ, డబ్బు మీద కూడా వ్యామోహం ఎక్కువే. నేను బాగా బతకాలంటే బతుకుండాలి. మీ దగ్గర మౌనంగా ఉంటేనే నేను బాగా బతకడానికి డబ్బులు వస్తాయి. అందుకే సైలెంట్గా ఉన్నాను. అంటే మీరు నన్ను ఒక సైకం చూసినట్టు చూస్తున్నారా? లేదబ్బాయ్, మా శ్రేయోభిలాషిగా చూస్తున్నాం అంతే. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దానికి క్లారిటీ కావాలి. మనం ఎంతో తెలివిగా మామయ్యతో చెప్పించి సృజనకి అబార్షన్ చేయిద్దాము అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి సృజన చాలా తెలివిగా తప్పించుకుంది. అసలు సృజనకి తెలియకుండా పనయ్యే మార్గమే లేదా? ఇలాంటి విషయాల్లో వసుదికి చాలా పట్టుంది. తనే కరెక్ట్గా చెప్తుంది. బాబాయ్ ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు అంటే ఇంతకు ముందేమైనా... అయ్యో అల్లుడు, నువ్వు అలా అనుకోవద్దు. కాకపోతే నా మంచి కోసం, నీలా మంచి కోరుకునే వాళ్ళ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాను కదా, అందుకే అలాంటివి నాకు తెలుసు. సరే, సృజన కూడా తెలియకుండా ఈ గండం ఎలా తప్పిపోతుంది? నాకు అడవుల్లో వనమూలికల మీద బాగా పట్టుందల్లుడు. కొన్ని రకాల మూలికలు పాలల్లో జ్యూసుల్లో కలిపిస్తే పనవుతుంది. అది జరిగే వరకు సృజనకు కూడా తెలీదు. తర్వాత పొరపాటునో గ్రహపాటునో జరిగిందని మనం తప్పించుకోవచ్చు. సూపర్. అంటే ప్రాణాలు తీయటం నీకు బాగా తెలుసన్నమాట. అది కాదల్లుడు. ఇంకాపు. ఇక్కడ ఇంతకు మించి నువ్వు డైలాగులు చెప్తే చిరాగ్గా ఉంటుంది. ముందా పంచే. ఇదిగో, ఇంక వెళ్ళు. ఎవరికైనా చెప్పావా? చెప్పనమ్మా. ఉంటానమ్మా. అబ్బా అబ్బా, ఏంటి స్మెల్? ఇది మూలికల వాసన.
ఇవి ఇంతలా వాసన వస్తున్నాయి, ఎవరు తాగుతారు? ఇవిలా పచ్చిగా ఉంటే ఇలాగే వాసన వస్తుంది. వీటిని నీళ్ళల్లో మరగబెట్టి పాలల్లో కలిపానంటే ఎలాంటి వాసన ఉండదు, ఎవ్వరికీ తెలీదు. ఇవి తాగితే నిజంగానే పనవుతుందా? సమస్య లేదు, 100% పనవుతుంది. తర్వాతైనా ఇది ఎలా జరిగిందన్న అనుమానం వస్తే మన పీకకి చుట్టుకుంటుంది కదా. ఏదో ప్రమాదం వల్ల జరిగింది అనుకుంటారు కానీ ఈ మూలిక తాగడం వల్ల జరిగిందని ఎవ్వరూ పసగట్లేరు. వెరీ గుడ్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి పని ప్రారంభించు. చూడు సృజన, మనసులో ఇంకేం పెట్టుకోకు. నువ్విప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే నువ్వు బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు. జరిగేది ఏదైనా సరే మన చేతిలో ఉండదు, కానీ అంతా మంచి జరుగుతుందని ఆలోచించు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి చిన్న పనుంది చూసుకుని మళ్ళీ వస్తాను. తరా, నువ్వు త్వరగా వచ్చే. ఈ ఇంట్లో నువ్వు లేకుండా నేనొక్కదాన్నే ఉండాలంటే నాకెందుకో చాలా చిరాగ్గా ఉంది. అదేంటి సృజన, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లోనే నువ్వు అలా అనుకుంటే ఎలా? నా ఇల్లైనా ఇప్పుడు డాడీ కూడా నా గురించి ఎలా ఆలోచిస్తున్నారో అర్థమైంది కదా. అందుకే నువ్వు కూడా నా దగ్గరుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సృజన, సార్ నీ గురించి మంచిగానే ఆలోచిస్తారు తప్ప నీకు చెడు చెయ్యాలి అనుకోరు. అయినా సరే తొందరగా వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. వసుధ చెప్పింది నిజమే. ఇందాక వచ్చినంత వాసన ఇప్పుడు లేదు, మెల్లగా తగ్గిపోయింది. పాలలో కలిపేసరికి పూర్తిగా ఉండదని చెప్పింది కదా, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సృజన, నీ కడుపులో పెరుగుతున్న గోపి రూపం ఈ రోజుతో మాయమైపోతుంది. అలాగే తొందరలో నీ మనసులో ఉన్న గోపి ప్రేమను కూడా నేను మాయం చేస్తాను. ఇప్పుడు నేను లోపల నుంచి వస్తున్నప్పుడు మూలికల వాసన వచ్చింది. ఇంట్లో మూలికలు. రాత్రి పాలు తాగాను, ఆ తర్వాత నాకేదో కొంచెం మత్తుగా అనిపించింది. అంటే లోపల ఏదో జరుగుతుంది. సృజన చాలా ప్రమాదంలో ఉంది. యశోద గారు, ఇదిగోండి సృజనకి పాలు కలిపాను, మీ చేత్తోనే ఇవ్వండి. గేదె నువ్వు కొంటే పాలు మా ఆయన పితికినట్టు మధ్యలో నేనివ్వడం ఎందుకు? నువ్వే కలిపేవు కాబట్టి నువ్వే తీసుకెళ్ళివు. యశోద గారు, సృజన ఇప్పుడు బాధలో ఉంది, నేనిస్తే తాగును అని కసిరేస్తుంది. కానీ మీరు అత్తయ్య కాబట్టి మీ చేత్తో మీరిస్తే తను కాదనకుండా తాగుతుంది. ఈ టైంలో తను బలంగా ఉండాలి కదా, అందుకే ఇవ్వండి. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా నువ్వుంటే ఎంత బావుండేదో. ఇలా అన్నీ కలిపిచ్చేదానివి. అప్పుడిచ్చేవాళ్ళు ఎవరూ లేక అన్నీ నేనే కలుపుకుని తాగేదాన్ని. సర్లే, ఇలా ఇవ్వు.
సృజన ఈ పాలు తాగు. నాకిప్పుడేం వద్దత్తా. అలా అంటే ఎలా? నువ్వివి తాగాల్సిందే. ఇప్పుడు తాగాలనిపించట్లేదత్తా, తర్వాత తాగుతానులే. నువ్వు తర్వాత తాగుతాను అంటే నేను ఇప్పుడే తాగేస్తాను. సరే తాగేయత్తా. కొంప తీసి ఇది కానీ తాగేస్తుందా? తాగకే. ఇది మరీ బాగుంది. కడుపుతో నువ్వున్నావు, నన్ను పాలు తాగమంటున్నావు. ఈ విషయం మా ఆయనకి తెలిసిందనుకో నానా గొడవ చేస్తాడు. అందుకే నువ్వే తాగు. తొందరగా తాగు సృజన. ఆ పాలు నీ కడుపులోకి వెళ్తే నీ కడుపులో ఉన్న పిండం బయటికి. ఏంటత్తా ఇది నాకొద్దు అంటే నువ్వెందుకు వినట్లేదు? గోపి విషయంలో అన్నయ్య వద్దు అంటే నువ్వు వింటున్నావా? నేను అంతే. నువ్వు తాగాల్సిందే. తీసుకో. ఈ దారేంటి ఇలా చేసింది? కొంప తీసి అనుమానం వచ్చిందా? ఏంటి తర గ్లాస్ తీసుకున్నావు? సృజన, నువ్వింకా తాగలేదు కదా? తాగే సమయానికి నువ్వు తీసుకుని తాగలేదు కదా అంటావేంటి? ఈ పాలల్లో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపుంటాడు. నాకిచ్చిన వసుద పంచదార కలిపుంటుంది. అంటే సృజనకివ్వమని వసుధ మీకిచ్చిందా? అమ్మ తారా, నువ్వు మామూలు దానివి కాదా? మొత్తం పసిగట్టేశా. ఇప్పుడు వంటగది దగ్గరకు వచ్చి చూసావంటే అక్కడ మూలికలు కనిపిస్తాయి. నా పని అయిపోతుంది. ఏంటి తారా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా. కేవలం పాలే తాగితే బలమేమొస్తుంది? నేను కుంకుమ పువ్వు కలిపి తీసుకొస్తాను. అప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా అందంగా ఉంటాడు. ఓ అంతేనా? నువ్విలా మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందో అనుకున్నాను. సృజన, నువ్వు అదృష్టవంతురాలివి. గోపి నీకు దూరంగా ఉన్నా నీ గురించి ఆలోచించే తార మాత్రం పక్కనే ఉంది. కానీ నా టైంలో మా ఆయన నా పక్కనే ఉన్నా ఎద్దులా తినేవాడు, మొద్దులా పడుకునేవాడు. అంతేకాని ఇలా ముద్దుగా కుంకుమ పువ్వు కలిపించాడా? ఇప్పుడు అనుకుని ఏం లాభంలే అత్తా. అంతేలే. మళ్ళీ కనగలనా ఏంటి? రౌద్రమే కణం రణం విచిత్రమే విశేషణం విధ్వంసమే విజృంభణం దీప్త దీప్త ధిమిత మృత్యుఘోషం అంత్యమే అమానుషం ఆపణం అసంభవం అవతారమే అగోచరం భువన గగన ఘోర ఘర్షణం. తప్పుకోతారా, నేను బయటకు వెళ్ళాలి. ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? వంటగదిలో చెత్తుంటే బయట పారేయడానికి వెళ్తున్నాను. నువ్వు తెలివిగా మాట్లాడితే తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అన్నీ అర్థమయ్యేలా ఇప్పుడే చెప్తాను. నాతో రా. ఏ తారా, తారా వదులు. ఏంటి సార్ ఇది? మీరు మీ కూతుర్ని అభిమానిస్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా జరిగిందని బాధపడుతున్నారు అనుకున్నాను. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని నేను అస్సలు ఊహించలేకపోయాను. తారా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా? గోపి అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ సృజన ప్రేమించింది కదా. పెళ్లి జరుగుతుంది అని ఆనందంగా వాళ్ళు తొందరపడి ముందే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు గోపి ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఆడదానికి కడుపులో పెరుగుతున్న రూపం మీద ప్రాణం ఉంటుంది. చూడు తారా, సృజనని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లానో ఆ విషయం నీకు కూడా చెప్పాను. కానీ తను ఎదురు తిరిగింది. అప్పుడే నేను ఆగిపోయాను. ఇప్పుడు తన ఇంట్లోనే ఉంది కదా, మళ్ళీ ఆ సంగతి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సార్, అక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ వసుదని
ఆ పని మీరు చేయమని చెప్పారు కదా. మీరేమి చెప్పకపోతే వసుధ సృజనాకి మూలికల మందు పాలల్లో ఎందుకు కల్పిస్తుంది? సార్ అది చూడు వసుధ, తప్పించుకోవాలని మాత్రం చూడకు. నువ్వు మూలికల పొడి కలిపావు అన్నది నిజం. నీ చేతిలో ఉన్నదే చెప్తుంది నువ్వు కలిపావు అని.